Hi friends, very good morning. Welcome to our class. Welcome to SLNS టెల్. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్లో మనము కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఓకే, లేటెస్ట్ ఈవెంట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇవన్నీ నేర్చుకుందాం. ఓకే, ఈరోజు క్లాస్లో. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి, మనకి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మనకి తెలుసు కరెంట్ అఫైర్స్ ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకంటే క్వశ్చన్స్కి టైం కానీ, ప్లేస్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్ కానీ, ఈవెంట్స్ కానీ, ఇవన్నీ కొంచెం మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకి తెలుసు కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ తోటి ప్రజెంట్ సిచ్యువేషన్కి ఒక్కొక్కసారి లింక్ అయ్యి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇట్లా మనం ఆలోచించాలి. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. మన ఈరోజు క్లాస్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ గురించి మనకి కొన్ని కరెంట్ అఫైర్స్ తెలుస్తున్నాయి. ఓకే, స్పోర్ట్స్ చూసుకుంటే మనకి బ్యాడ్మింటన్ ఒక ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది. అది హుల్వా ప్లేస్ స్పెయిన్లో జరిగింది. దాని గురించి అసలు ఏం జరిగింది, ఎవరు గెలిచారు, మన భారతదేశానికి ఏ పథకం వచ్చింది, అది మనము డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఏంటిదంటే ఈ మెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ మెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్. ఓకే, దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. at the BWF అన్నమాట. at the BWF అంటే ఏంటిదంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఓకే, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే చూడండి, స్పెయిన్లో జరిగింది. హ్యూల్వా స్పెయిన్లో జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి మన భారతదేశానికి ఏ ప్రైజ్ వచ్చింది, మనం ఫస్ట్ మన భారతదేశంతో స్టార్ట్ చేసుకుందాం. మన భారతదేశానికి సంబంధించిన కిదంబి శ్రీకాంత్కి సిల్వర్ మెడల్ వచ్చిందనమాట. ఇది మెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సింగిల్స్ మనం ఇట్లా సింగిల్స్ డబుల్సా అన్నది కూడా చూసుకోవాలి. మెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్లో ఈ స్పెయిన్లో జరిగిన ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మన భారతదేశానికి సిల్వర్ మెడల్ వచ్చింది. ఈ సిల్వర్ మెడల్ ఏ క్రీడాకారుడికి వచ్చిందంటే కిదంబి శ్రీకాంత్కి వచ్చింది. ఇట్లా మనం రాసుకుందాం. సిల్వర్ మెడలిస్ట్ కిదంబి శ్రీకాంత్. ఓకే, సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చింది? కిదంబి శ్రీకాంత్కి వచ్చింది. సిల్వర్ మెడల్ వస్తే మరి గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది? గోల్డ్ మెడలిస్ట్ ఎవరు అంటే సింగపూర్ దేశానికి సంబంధించిన లో కీన్ వ్యూకి వచ్చిందనమాట. గోల్డ్ మెడల్ వచ్చేసి సింగపూర్ సంబంధించిన లో కీన్ యూకి వచ్చింది. ఓకే, గోల్డ్ మెడల్. రైట్, ఇప్పుడు సిల్వర్ తెలుసుకున్నాం, గోల్డ్ తెలుసుకున్నాం, బ్రాంజ్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. బ్రాంజ్ ఎవరికి వచ్చిందంటే డెన్మార్క్ దేశానికి సంబంధించిన ఆండర్స్ యాంటాన్సెన్. డెన్మార్క్ దేశానికి సంబంధించిన ఆండర్స్ అండ్
టాన్సెన్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నమాట, రైట్. ఈ మన భారతదేశంకి సిల్వర్ మెడల్ వచ్చింది, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ అట్ ది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ స్పెయిన్. ఓకే, ఇప్పుడు ఇట్లా ఇది మనకు తెలిసిన న్యూస్. ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ పాయింట్ మనకి దీని మీద క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే, రీసెంట్గా జరిగిన మన మెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇది ఎక్కడ జరిగిందనే క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మనం స్పెయిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే భారతదేశానికి సిల్వర్ మెడల్ తీసుకొచ్చిన క్రీడాకారుని పేరేంటిది, ఎవరు తీసుకొచ్చారు అనే క్వశ్చన్ కూడా అడగవచ్చు. అప్పుడు మనము కిదంబి శ్రీకాంత్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇదే క్వశ్చన్ని మనకి డైరెక్ట్గా ఇచ్చి కొంచెము ఏబి ఆర్ బీసీ సిడి అట్లా లింక్ తోటి కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు. అప్పుడు కూడా కొంచెము ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అటువంటి క్వశ్చన్స్ని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకే, సో మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. ఇక్కడ మనకి ఈ బ్యాడ్మింటన్కి సంబంధించి ఇంకొక న్యూస్ తెలుస్తుంది. అది ఏంటిదంటే, మన పివి సింధు ఉన్నారు కదా, పివి సింధు గురించి మనకి ఒక న్యూస్ ఉంది. సింధు ఈజ్ మెంబర్ ఆఫ్ అథ్లెట్స్ కమిషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ ఏంటిదంటే, పివి సింధు ఈజ్ member of athletes commission. athletes commission. ఓకే, భారతదేశం నుంచి అథ్లెట్స్ కమిషన్కి ఎవరు సెలెక్ట్ అయ్యారంటే, లేకపోతే అథ్లెట్స్ కమిషన్ భారతదేశంకి నుంచి ఎవరిని సెలెక్ట్ చేసిరని ప్రకటించిరు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అప్పుడు మనము పివి సింధు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా స్పోర్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీగా, అదే క్వశ్చన్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. సింధు ఈజ్ మెంబర్ ఆఫ్ అథ్లెట్స్ కమిషన్. ఇప్పుడు దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. పివి సింధు మనకి తెలుసు, ఇండియాస్ 2 టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ అనమాట, షట్లర్. పివి సింధు was on Monday appointed as a member of the Badminton World Federation Athletes Commission. వీరి యొక్క పీరియడ్ చూసుకుంటే ఎప్పటి నుంచి ఉంటారంటే 2021 to 2025. ఓకే, వీరి యొక్క కమిషన్ పీరియడ్ ఎప్పుడు ఉంటారంటే మెంబర్గా 2021 to 2025 వరకు ఉంటారు. వీరితో పాటు మన భారతదేశంతో పాటు ఇంకా వేరే దేశాల నుంచి కూడా సెలెక్ట్ చేసుకున్నారు. వారి పేర్లు కూడా చూసుకుందాం. ఐరిస్ వ్యాంగ్. ఓకే, సింధు మన భారతదేశం నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే చూడండి, ఐరిస్ వ్యాంగ్. వీరు యుఎస్ఏకి సంబంధించిన వారు. ఓకే, ఐరిస్ వ్యాంగ్. నెక్స్ట్ రాబిన్ ట్యాబ్లింగ్. నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే ఈ రాబిన్ ట్యాబ్లింగ్. ఓకే, ఈ రాబిన్ ట్యాబ్లింగ్ ఏ దేశానికంటే డచ్ దేశానికి సంబంధించిన వారు. నెక్స్ట్ గ్రేసియా పాలీ. నెక్స్ట్ వచ్చేవారు గ్రేసియా పాలీ. ఓకే, గ్రేసియా పాలీ ఏ దేశానికి సంబంధించిన వారంటే ఇండోనేషియన్. తర్వాత నెక్స్ట్ కిమ్ సోయాంగ్. ఈ కిమ్ సోయాంగ్ సౌత్ కొరియన్. తర్వాత నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జెంగ్ సై వేయ్.
జెంగ్ సై వే వచ్చేసి చైనీస్ ప్లేయర్ అనమాట. ఓకేనా, చైనీస్ ప్లేయర్. ఇప్పుడు మనకి ఎట్లా క్వశ్చన్ వస్తుంది ఈ ఈ టాపిక్ మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎట్లా క్వశ్చన్ వస్తుంది అన్నది కొంచెం మనము ఆలోచించాలి. చూడండి, పివి సింధు మన భారతదేశ క్రీడాకారి, మనకు తెలుసు, మన ఇండియన్ ప్లేయర్. కానీ వేరే దేశం వారి పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలా, వారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లేటెస్ట్గా అథ్లెట్స్ కమిషన్ వారిని అపాయింట్ చేసిరంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్ అనమాట. ఇంటర్నేషనల్గా వచ్చిన న్యూస్ ఇది, కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐరిస్ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఐరిస్ వ్యాంగ్ లేటెస్ట్లో న్యూస్లో వచ్చిరు. ఈ ఐరిస్ వ్యాంగ్ ఏ రంగానికి చెందినవారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అప్పుడు ఐరిస్ వ్యాంగ్ అనగానే మనం యుఎస్ఏ, వీరు దే బిలాంగ్స్ టు బ్యాడ్మింటన్ అనే గేమ్ కూడా అని మనము అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి, అట్లా లింక్ తోటి క్వశ్చన్స్ వస్తాయి. అట్లా లింక్ తోటే మనము గుర్తుపెట్టుకొని మనము ఎగ్జామ్లో కరెక్ట్ ఆప్షన్ని ఆ ఉన్న కొద్ది చాలా తక్కువ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకి బ్యాడ్మింటన్ గురించి వచ్చిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ మనము కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ న్యూస్ వచ్చింది. నెక్స్ట్ న్యూస్ ఏంటిదంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? జస్టిస్ ఎన్వి రమణ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ రాసుకుందాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? జస్టిస్, ఇట్లా రాయాలి, జస్టిస్ ఎన్వి రమణ. ఓకేనా, జస్టిస్ ఎన్వి రమణ ఏం చేసిందంటే ఒక బుక్ని లాంచ్ చేసారు, రైట్. ఆ బుక్ పేరు ఏంటిదంటే బ్లడ్ శాండర్స్ ద గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్. బుక్ పేరు ఏంటిదంటే చూడండి, బ్లడ్ శాండర్స్, రైట్, ద గ్రేట్ ఫారెస్ట్, హైస్ట్. ఓకే, ఇది సార్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బుక్ని లాంచ్ చేసిరనమాట. ఇది ఎవరు రాసిరంటే ఆథర్డ్ బై ఎవరు రాసిరంటే మన టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్కి సంబంధించిన జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఈ ఉడుముల. ఓకే, ఆథర్డ్ బై ఎవరు రాసిరంటే ఈ బుక్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల. ఓకే, ఉడుముల. ఈ బుక్ ఒక మీనింగ్ ఏంటిదంటే ఈ ఎర్రచందనం ఉన్నాయి కదా, ఎర్రచందనం యొక్క దాని గురించి రాసిరనమాట ఈ బుక్. చూడండి, బుక్ పేరు ఎట్లా ఉంది, బ్లడ్ శాండర్స్ ద గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్ అని ఈ బుక్ పేరు అనమాట. ఈ బుక్ని మన భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ మన ఈసారి ఈ బుక్ని లాంచ్ చేసిండు. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల మన టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క జర్నలిస్టు, రైట్. అట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. బుక్ లాంచ్ చేసిరంటే ఆ బుక్ యొక్క ఏ సందర్భాన బుక్ రాసిరు, ఏ టాపిక్ మీద బుక్ రాసిరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బుక్ గురించి మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక బుక్ లాంచ్ చేసిండంటే అది చాలా విలువైన పుస్తకమే ఉంటుంది. ఎందుకంటే దాంట్లోని మ్యాటర్, దాని యొక్క సారాంశం మనం అందరం చదవాలి, దాని యొక్క సారాంశం మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మార్పులు, జరుగుతున్న ఈ
సిట్యువేషన్స్ని మనము ఇటువంటి బుక్స్ చదివితేనే మనకి కరెక్ట్గా అసలు ఏం జరుగుతుంది అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆధార్ ఆ, ఆ, ఆధార్ని ఓటర్ ఐడి లింక్కి బిల్ పాస్ చేసారు. ఓకే, ఇప్పుడు మన ఆధార్ కార్డుని మన ఓటర్ ఐడికి లింకప్ చేసుకోవాలి, అదొక న్యూస్ వచ్చింది. తర్వాత మనకి బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫార్ మన టీజీటీ అండ్ పీజీటీ అని కూడా మన హైకోర్టు ఇచ్చిందనమాట స్టేట్మెంట్. టెక్కీస్ విత్ బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ ఎలిజిబుల్ ఫార్ టీజీటీ అండ్ పీజీటీ. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ మన ఈరోజు నేర్చుకున్న కరెంట్ అఫైర్స్. మీకు అర్థమైపోయి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. ఓకే, మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాము. ఓకే, మీ సపోర్ట్ మనకు కావాలి. మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.